ప్రచురించడం అయితే జరిగింది. ఇక మూసీపై తప్పుడు ప్రచారం వద్దు, మూసీకి 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తున్నాం, పర్యాటక కేంద్రంగా బాపుఘాట్, దుబాయ్ కంటే హైదరాబాద్ సురక్షిత ప్రాంతం, అభివృద్ధి అవసరం లేదనుకుంటే ఆపేస్తా, ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి కొందరు నెలకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మూసీ ఇన్వెస్ట్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి ఏమన్నారు. మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారాలు వద్దని ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని, అందులో 2.5 టీఎంసీలు గోదావరి జలాలు నిరంతరం మూసీలో ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతటి నిబద్ధతతో మరి ముఖ్యమంత్రి పనిచేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ వాసులకు కానీ తెలంగాణలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా ఇదొక చాలా 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 గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మూసీ నది అంటే అది మరి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక జలం, కానీ ఈ రోజున కుళ్ళు కంపు కొడుతూ మరి నీరు మురికి నీరు దానిలో ఉండి మురికి నీరుగా ఆవాసాల మధ్య ఉన్న మూసీ నదిని మరి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగకరమైన నీటిగా నేను మరి చూస్తాను. అదేవిధంగా గోదావరి జలాలు దానిలో ఉండేటట్టు నిరంతరం కూడా 2.5 టీఎంసీల నీరు దానిలో ఉండేటట్టు చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం నిజంగా ఇదొక ఆహ్వానించదగ్గ విషయం. ఒక రకంగా చెప్పాలంటే మూసీ నది ప్రక్షాళనకి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మరి తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డాక కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఒక అద్భుత కార్యాన్ని ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి చేసి చూపించడాన్ని మనం మరి ఆయన్ని హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అభినందించాల్సిన పరిస్థితి మనకైతే ఉంది. ఇక అదేవిధంగా గోదావరి జలాలు నిరంతరం మూసీ నదిలో ప్రవహించేలాగా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ తాజకృష్ణలో జరిగిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వెస్ట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అనేక అంశాలు వివరించారు. భావితరాలు క్షమించవు అన్నారు. విదేశాల్లో పలు నదులను సందర్శించి అధ్యయనం చేశామని మరి ఆయన తెలియచేశారు. ఇక ఇప్పటికీ కార్యాచరణ చేపట్టకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, మూసీ అభివృద్ధిలో బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని, 2 ఏళ్లుగా నిపుణులు అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించామని, నిజాంలు బ్రిటిషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు, చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలో సైబరాబాద్ నిర్మించారు, కృష్ణా గోదావరి జలాలతో ప్రజల దాహార్తి తీర్చాలని ప్రయత్నించాం, యూసీ వరదల నియంత్రణకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారు, 100 ఏళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికి ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి, ప్రపంచ పరిణామాలు పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోవాలి, అపార మేధో సంపత్తి ఉందని చెప్పేవారు ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏమైనా తప్పులు చేస్తే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి నిజాయితీగా నిబద్ధతగా, ఈ వర్డ్ చూడండి, ఏదైనా అపార మేధో సంపత్తి ఉంది అని చెప్పి ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏమైనా తప్పులు చేస్తే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. ఎంత గట్స్ ఉండాలండి. అహంకార ధోరణి లేదు, కేవలం తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం చేస్తున్న పనులు తప్ప అహంకార ధోరణి లేదు అనడానికి ఈ మాట నిదర్శనం. ఏవైనా తప్పులు చేస్తే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధం. గాంధీ స్ఫూర్తి కోసం వారి అస్థికలను దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్టారు. కన్యాకుమారి వద్ద 2 సముద్రాలు కలిసే చోట గాంధీ అస్థికలు పెట్టారు. మూసీ ఈసీ సంగమం లంగర్ హౌస్ వద్ద బాపుఘాట్ను పర్యాటక కేంద్రం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయటం అయితే జరిగింది. ఓవరాల్గా ఎవరికి వ్యతిరేకం కాదని, గోదావరి జలాలు 20 టీఎంసీలు మూసీకి తరలించే పనులు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా మిగతా ఒక 17.5 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మూసీలో ప్రవహిస్తున్న విషయం నల్గొండ ప్రజలను అతలాకుతలం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ నివాస యోగ్య ప్రాంతం కాదని WHO చెప్పిందని, ఫ్లోరైడ్ నీటితో పండించిన పంటలు తినేందుకు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మానవుల పశువుల కళేబరాలు, ఫార్మా రసాయనాల కాలుష్యంతో మూసీ కలుషితమవుతుందని పేర్కొన్నారు. ఎంతో ఘనమైన మూసీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా దుబాయ్ కంటే హైదరాబాదు సేఫ్ అని, ఎటువంటి పరిస్థితుల్లో దీనికి కట్టుబడి ఉన్నామని, మూసీ ప్రక్షాళన చేస్తాం అని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి చాలా ఒకంత భావోద్వేగంగా కూడా చెప్పినట్టుగా మనం అయితే గమనించవచ్చు. ఇక అసెంబ్లీకి రెడీ 16 నుంచి షురు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార యంత్రాంగం రెడీ అవుతుంది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. రీసెంట్గా జనరల్గా అయ్యే ట్రాన్స్ఫర్లో మరి శివప్రతాప్ శుక్లా మరి మన గవర్నర్గా తెలంగాణ గవర్నర్గా వచ్చారు. ఆయన తొలిసారిగా మరి తెలంగాణ అసెంబ్లీ నూతన గవర్నర్గా అసెంబ్లీకి ఆయన రానున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న అసెంబ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అన్ని విభాగాల ఉన్నతాధికారులను శుక్రవారం ఆదేశించారు. వివిధ శాఖల కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశాల ఏర్పాట్లో సమాధానాల పురోగతిపై సమీక్షించారు. శాసనసభ శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని వివరాలను శనివారంలోగా పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. నీటిపారుదల, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, ఇంధన, రెవెన్యూ శాఖలకు సంబంధించి అత్యధికంగా ప్రశ్నలు ఉండనున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ అయితే స్పష్టంగా ఫస్టే మరి అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కమర్షియల్ సిలిండర్లు చాలా అతి దారుణంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న మరి యుద్ధ మేఘాల సందర్భంగా, యుద్ధ వాతావరణం సందర్భంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు చాలా ఇబ్బంది పడిపోయే అనేక హోటళ్ళు కూడా మూతపడిన పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఈ చర్చ దీనిలో ముందుగా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈ సమావేశాలకి తొలిసారిగా ఇప్పుడు వచ్చిన గవర్నర్ రానున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పోలీస్ శాఖలో కొలువుల జాతర మెగా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. 18,000 పోస్టుల భర్తీకి ఛాన్స్. మనకు తెలుసు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యేందుకు మరి బాగా ఎవరైతే పోలీస్ శాఖలో జాయినింగ్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కూడా కలలు కంటూ ఉంటారో, ఇప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా కొలువుల జాతర రానుంది. 18,000 మందికి మరి పోస్టుల భర్తీకి ఛాన్స్ ఉందని కూడా మరి స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఈ కొలువుల జాతరకు సంబంధించి 18,000 మందికి పోలీస్ శాఖలో కొలువుల జాతర. మెగా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 18,000 పోస్టుల భర్తీకి ఛాన్స్ వచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. యూనిఫామ్ వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది యువకులకు ఏడాది మెగా నోటిఫికేషన్ లభించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర పోలీస్ విభాగంలో ఏటా పెరుగుతున్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీ ఎత్తున నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి 20 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందింది. పోలీస్ శాఖ అందించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 95,361 పోలీస్ పోస్టులు మంజూరవగా ప్రస్తుతం కేవలం 77,369 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపుగా 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలీస్ ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి ముందస్తుగానే అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు అయితే పంపారు. ఇక ఎస్ఐ పోస్టులు ఇక రాష్ట్ర స్థాయి పోలీసు పదోన్నతులకు సంబంధించి దశాబ్దాలుగా నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు జోన్ల వారీగా ఉన్న ఎస్ఐ పోస్టులను ఇకపై రాష్ట్ర స్థాయి పోస్టులుగా మార్చబోతున్నారు. ఈ మేరకు సర్వీస్ రూల్స్లో మార్పులు చేస్తూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ ఆమోదం పొందితే ఎస్ఐల ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల పదోన్నతుల ప్రక్రియ మరింత వేగవంతంగా కానుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్న శాంతి భద్రతలను కాపాడాలన్నా కూడా మరి దీనిలో ప్రథమంగా ఉండేవారు పోలీసులు లేకపోతే మరి రాష్ట్రం కానీ, ఒక ఊరు కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ ఏది ఉండదు. శాంతి భద్రతలను కాపాడటంలో